ఒక అచీవ్‌మెంట్ కింద కూడా చెప్పాలి. ఈ అచీవ్‌మెంట్ అన్నది మీ కెరీర్ ఎప్పుడో 'యుగల గీతం' లో మీరు హీరో. నాకా 'హరీషు' నేను అండి. 'హరీష్' మీరు నాకవన్నీ గుర్తున్నాయి. అవును. అప్పుడు ఇంకా తొలి రోజులు హైదరాబాద్‌లో ఇంకా అవును, సినిమా అవును. ఇండస్ట్రీ అప్పుడే అవునండి. పాదుకుంటోంది. అవునండి. అప్పుడప్పుడే. అవును. ఆ రోజుల నుంచి చూస్తే మీరు ఎన్ని సినిమాలు హీరోగా చేసుంటారండి? 2 అండి. ఒకటి సగం ఆఫ్ అయింది. మళ్ళీ రాలేకపోయింది. 'హరీషును' నేను యాంటీ హీరో చేసింది బయటకొచ్చిందండి. 'యుగల గీతం' అండి. దాని డైరెక్టర్ పడి సుందర్ గారండి. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఆయన, పూనా ఇన్‌స్టిట్యూట్ ఆయన. ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా మన రఫీక్ కిమాని, షఫీక్ కిమాని గారని వాళ్ళండి ప్రొడ్యూసర్స్. ఆకెళ్ళ గారు రచన చేశారు దానికి. సడెన్‌గా దాని కెమెరామ్యాన్ గారు ఎవరో మధు మహంకాళి గారో చూసి, "బావుంటాడండి చిట్టి, పిలుద్దామండి. అంతకుముందు చాలా సినిమాలు చూసామండి నేను" అన్నారు. అనుకోకుండా వాళ్ళు పిలవటం, వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగిందండి. దానివల్ల అవకాశం వచ్చిందండి నాకు. ఓకే. మరి ఆ తర్వాత మీరెందుకు అంటే ఒక ఒక హీరోగా ఇంట్రొడ్యూస్ అయ్యి అదే పాత్‌లో అదే మార్గంలో ముందుకి వెళ్ళడానికి ఏంటి ఇబ్బందులొచ్చాయి మీకు ఇన్ జనరల్‌గా? ఇన్ జనరల్ అంటే అందరూ చిరంజీవి గారు చూసి ఇన్‌స్పిరేషన్‌తో వచ్చినోళ్ళమేనండి అంతా. కష్టపడి ఆయన పైకొచ్చారు. మనం కూడా వచ్చేయాలి. ఇన్‌స్టిట్యూట్‌లు చేయాలి. తర్వాత రావాలని. సడెన్‌గా మనకి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సడెన్‌గా ఇచ్చేయలేదు. అవకాశం వచ్చింది. దాని తర్వాత వెయిట్ చేయాలంటే కష్టమేనండి అప్పుడున్న రోజుల్లో. అప్పుడున్న కాంపిటీషన్‌లోను. సరే అనుకోకుండా భరద్వాజ్ అన్నయ్య, "అరేయ్! కుదరదురా ఇప్పుడు. రారా నా సినిమాలో చేద్దువు గాని" అని ఆయన ఫస్ట్ సినిమా 'మన్మథ సామ్రాజ్యంలో' ఇచ్చారు. ఒక మెయిన్ రోల్. తర్వాత 'అలజడిలో' ఇవ్వటం. ఆ తర్వాత ఇంకో సినిమా ఇవ్వటం. అలా లైన్‌గా చేస్తుంటే ఇంకా అక్కడ సపోర్టింగ్ క్యారెక్టర్‌లకే మిగిలిపోవాల్సొచ్చింది. ఇటొచ్చేసారు. ఇటొచ్చేసాను. ఓకే. ఓకే. అవును. అంటే మీకు సినిమా ఇండస్ట్రీలో మీకు అంటే మీకు మీ వాళ్ళని గాని, ఒక అవును. బ్యాక్‌గ్రౌండ్ అసలు మీరు సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకొచ్చారో నాకు తెలీదు. అదంతా ఇన్సిడెంటల్‌గా రావటం అవునా? అంతేనండి. ఎట్లా? ఇక్కడ ఒక ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. ఇక్కడ జాయిన్ అవుతే బావుంటది హ్మ్. అని అట్లా ఏదో చిన్నప్పుడు ఏదో కాలేజీలోనో ఆటిల్లో ఉన్నప్పుడు స్కూల్ డేస్‌లో చిన్న చిన్న నాటకాలేసినప్పుడు క్యారెక్టర్ చేసాం గానండి. ఆ ఇన్‌స్పిరేషన్‌తో ఇక్కడికొచ్చేటప్పటికి మనం చూసేటప్పటికి మన చాలామంది ఇక్కడ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. నేర్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటదని అన్నారు. అప్పుడు రావటం ఇక్కడ యూసఫ్‌గూడలో అదే 'మధుసూదన్ రావు మస్తాన్ రావు ఇన్‌స్టిట్యూట్'. గారిది, అవును. దేవదాస్ గారు, శ్రీలక్ష్మి గారు, హ్మ్. చైర్మన్ గారు మధుసూదన్ రావు గారు ఉన్నారు. చూసి జాయిన్ అవ్వటం. తర్వాత 2 ఇయర్స్ కోర్సు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ చెన్నై ఎళ్ళిపోవటం మేమందరం. అక్కడికెళ్ళి ఆషాలు ట్రై చేయటం. ఎందుకు చెన్నై ఎందుకెళ్లారు? అప్పుడు అంటే సినిమా అప్పుడు ఇండస్ట్రీ అంత ఇక్కడ అంత లేదు కదా! లేదు కదండీ. అవును. అవును. అక్కడే చాలా మంది ప్రొడ్యూసర్‌లంతా అక్కడే అక్కడ లిమిటెడ్‌గా ఉండేవాళ్ళు కదండీ ఇక్కడ. చాలా లిమిటెడ్. లిమిటెడ్. చాలా దాని లిమిటెడ్. గురించి అక్కడికెళ్ళటం జరిగిందండి. హ్మ్. ఇక మా బ్యాచ్‌లో మా బ్రహ్మాజీ, నేను, సూర్య మిగిలాం. మాకు సీనియర్సు శివాజీ రాజా, రామ్ జగను వీళ్ళంతా ఉన్నారు. ఆ తర్వాత మాకొచ్చిన తర్వాత బ్యాచ్ వాళ్ళు మన శ్రీకాంత్ గారు ఇప్పుడు హీరో. ఆయన వీళ్ళందరూ ఉన్నారు. మీ తర్వాత వాళ్ళు కదా? తర్వాత వాళ్ళండి. హ్మ్. తర్వాత మన బండ్ల గణేష్ కూడా ఆయన కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్ అయిపోయాడు. చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు ఆయన. ఆళ్ళందరూ మేమంతా ఇన్‌స్టిట్యూట్ చేసి వచ్చినోళ్ళమేనండి. హుహు. మద్రాస్ ఎళ్ళిన తర్వాత లైఫ్ ఎలా ఉందండి అక్కడ? పర్లేదు బానే ఉండేదండి. ఆ తర్వాత భరద్వాజ్ అన్నయ్య కూడా అక్కడికే వచ్చి అవును. ఉండటం, షూటింగ్‌లు చేయటం అంతా అక్కడే చేయటం అండి అదే అందరం. న్యూగిరి రోడ్‌లో ఆయన ఆఫీస్ ఉండేది. యెస్. యెస్. అవును. అవునండి. అవును. అక్కడ హ్మ్. ఉండేవాళ్ళం. అదే వెనకాతల ఎంఎస్ రాజు గారి ఆఫీసు, అవును. అటు పక్కన రాధిక హౌసు అవును. అదంతా కూడా అందరూ అక్కడే చేరేవాళ్ళం అందరూ మొత్తం. అవును. అక్కడే ఉంటాం. అక్కడే చేరేవారు. అవును. అంటే అక్కడ ఇన్ జనరల్‌గా ఆ రోజుల్లో జంజాల్ గారు గాని, రాలింగి నరసింహారావు, వంశీ గారు అవును. అంటే ఒక రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్న అవునండి. వాళ్ళందరూ ఎక్కువ మంది ఉండేవారు అక్కడ. ఉండేవాళ్ళండి. కదా? అందరూ అక్కడికెళ్ళి కలిసేవాళ్ళండి. ఆళ్ళు కూడా అట్లాగే ఆపర్చునిటీలు ఇచ్చేవాడండి. హ్మ్. ఇచ్చేవాళ్ళండి. అప్పుడు మీరు ఎక్కువగా కలిసిన డైరెక్టర్స్ ఎవరండి? భరద్వాజ్ గారంటే మీరు ఇక ఓకే. ఆయనతోనే ఉండేవాళ్ళండి ఎక్కువ. అంతే. అంతేనండి. ఆయన ఆస్థానం. ఆస్థానం. ఆయన దాంట్లోనే. అంతే. అంతేనండి. ఇంకెవరిని ఎప్పుడు ఎళ్లి కలవడం? తక్కువండి. ఆ తర్వాత మన కె. రామారావు గారిది క్రియేటివ్ కమర్షియల్ దాంట్లో ఎంవి రావు గారు చేసినప్పుడు సెకండ్ ఫిల్మ్ అది రాజశేఖర్ గారితో చేశారు. ఆ! దాంట్లో త్రూఅవుట్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. తర్వాత ఇక కొన్ని ఓటీఆర్ తమిళ్‌లో ఆఫర్స్ వచ్చినాయండి. కానీ మనకు అంత లాంగ్వేజ్ అంత గ్రిప్ లేక నేను చేయలేకపోయాను. అవునా? ఆ! తమిళొచ్చాయి మీకు. వచ్చింది. హుహు. కేఆర్ గారని పెద్ద ఫైనాన్సర్, ప్రొడ్యూసర్ గారు. ఆయనే పిలిపించి హ్మ్. నాకు స్టిల్ ఫోటోగ్రాఫర్ ఎవరో నా ఫోటోలు తీసుకెళ్ళి చూపిస్తే బాగున్నట్టు పిలవమనంటే, హ్మ్. సార్ మాకు అంత ఇదిగా రాదు కదండీ వచ్చిర్రు అన్ని తమిళ్‌లో చెప్తే, నాకు తెలుగొచ్చు నాకు. తెలుగే వచ్చు. తెలుగొచ్చు నాకు. హ్మ్. ఏం ప్రాబ్లమ్ లేదు చెయ్యొచ్చన్నారు. హ్మ్. తర్వాత అనుకోకుండా మన డైరెక్టర్ మోహన్ గాంధీ గారి సినిమా ఒకటొచ్చేటప్పటికి 'పీపుల్స్ ఎన్‌కౌంటర్' ఉషా కిరణ్. ఉషా కిరణ్ వాళ్ళది.
చాలా పెద్ద మంచి రోల్ ఇచ్చారండి. శ్రీకాంత్ కూడా ఆ అందులో. శ్రీకాంత్ గారు కూడా దాంట్లోనే ఇంట్రడక్షన్ అవును. మా అందరిని సెలెక్ట్ చేశారు. మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఉమ్, ఇక తర్వాత అది వెళ్ళిపోయాను తమిళనాడుకి, దీనికి కంటిన్యూ అయ్యాను. ఉమ్, అలాగే ఆ తర్వాత మళ్ళీ భరద్వాజ్ అని ఆయన ఇంకో సినిమా తీసింది, ఇక్కడ రావటం, ఉమ్. ఇలా జరిగిపోయిందండి ఇక. అంటే మీరు ఇన్ జనరల్ గా ఈ ప్రోగ్రెస్ లో పీపుల్స్ ఎన్కౌంటర్ చేయడం కానీ, లేకపోతే అలజడి ఆ సినిమాలు చేయడం కానీ, మన్మథ సామ్రాజ్యం అన్ని అవునవును. చేసిన తర్వాత మీకు ఒక దాన్ని ఏమంటారు, ఒక హైప్ లాగా కెరీర్ లో ఏదో అది ఎక్కడో మీరు కరెక్ట్ గా అందుకోలేకపోయారేమోనో నాకు. అని మై మిస్టేక్ అయి ఉండొచ్చండి. నేను వెళ్ళి అంత ఇదిగా ప్రతి ఒక్కరిని కలిసి అన్ని ఉంటేమన్నా అప్పుడేమన్నా ఆపర్చునిటీలు వచ్చేమో కానండి. ఉమ్, ఇక భరద్వాజ్ అనేది వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళతో తిరుగుతానే అలా గడిచిపోయిందండి మొత్తం. అదేలేండి, ఒక బ్యాచ్ లో అలా ఉండిపోయారు. పోయేటప్పటికి అలా అయిందండి. అంటే మీకు వచ్చిన అవకాశాలు మిస్ అయిపోవడం కానీ, లేకపోతే 1 or 2 సెకండ్ అంత ఇదిగా అప్పట్లో ఉన్న కాంపిటీషన్ మీకు తెలుసు కదండి. అవును, అప్పుడు అంత పెద్ద హీరోలే ఉండేవాళ్ళు కదండి. అవును, ఫస్ట్ కృష్ణ గారి సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్లు, మన 19 సంవత్సరాల ఆయన తమ్ముడు క్యారెక్టర్, చేశారు. అవును. రౌడీ అని ఇవన్నీ జరిగింది చేసింది. తర్వాత అంటే ఇన్ జనరల్ గా ప్రయత్నం అన్నది భరద్వాజ్ గారితో పాటు మీరు ఆయనలో ఆస్థాన విద్వాంసుడిగా మీరు ఉండిపోవడం అదంతా ఓకే అనుకోండి. బట్ కెరీర్ పరంగా మనం ఆలోచించుకుంటే మీరా ఇంకొక బిజినెస్ చేసిన మనిషి గారు, అవునండి. సినిమావే మీ అవునండి. తాలూకా అవును. ప్రాణం, అవును. ఆయువు పట్టు. అవునండి. బట్ మీరు అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ అసలు లైఫ్ ని ఎట్లా అడ్రస్ చేశారు చిట్టి గారు? నాకు నిజంగా ఇట్స్ రియల్లీ సర్ప్రైజ్ టు మీ. వెళ్ళిపోయిందండి, అలాగే జరిగిపోయింది అంతా. అంతేనా? అంతే. అంటే మీకు ఛాలెంజెస్ అని ఎప్పుడు ఏం రాలేదండి లైఫ్ లో? ఉంటది కదండి, ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ ని ఛాలెంజింగ్ గా చేయాలని ఉండేదండి. మరి అటువంటి క్యారెక్టర్ వచ్చినాయి ఆ సినిమాలు ఆడపోయేటప్పుడు కూడా దాని గురించి మనం చెప్పుకోలేం కదండి. ఏ సినిమాలు అండి అవి మీకు? మంచి మంచి చాలా సినిమాలు వచ్చినాయండి. బాలకృష్ణ గారి సినిమాలో వీరభద్రలో ఆయన బ్రదర్ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. బ్రహ్మాండ క్యారెక్టర్ అండి. రవికుమార్ చౌదరి డైరెక్టర్, అంబికా కృష్ణ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. సినిమా ఆడితే నాకు చాలా ఆఫర్స్ వచ్చాయేమోనండి. మీరు చూపిస్తాను, ఒక సీన్ ఉన్నాయి దాంట్లో. ఆ సీన్ చూస్తే నిజం చిట్టి ఎంత పెర్ఫార్మెన్స్ ఉంటుందా, ఎంత ఇదిగా ఉంటుందా. ఒక పెద్ద లెజెండరీ డైరెక్టర్ బాలకృష్ణ గారితో ఆయనతో ఆ సీన్లా అని అనుకుంటారు. ఆయన కూడా అంత సపోర్ట్ చేశారు. ఆయన కూడా ఏం కాదు చిట్టి, చెప్పు బాబు, మీ ఫ్యాన్స్ ఊరుకోరేమో అటువంటి సీను, మిమ్మల్ని బయటికి తోసేసి ఇంట్లోంచి అలాంటి సీను, ప్రకాష్ రాజ్ గారి ఫాదర్ మాకు అని అంటే, ఏం కాదు చెప్పు. అటువంటి వ్యక్తిత్వం నా వ్యక్తి అయినా, నాకు డైలాగ్ లేకపోయినా ఏం పర్లేదు, నీయే చెప్పు, ఏం పర్లా. అంత బాగా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారండి ఆయన. సినిమా ఆడితే మటుకు నాకు మంచి అడ్వాంటేజ్ ఉండేది. అలాగే ఇంకొక అంటే ఎందుకంటే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు కదా? చేశానండి, ఉన్నాయండి, చాలా సినిమాలు ఉన్నాయి. అవి ఆడితే బాగుంది. ఆ తర్వాత కొంచెం ఈ కామెడీ టచ్ అని వచ్చి పోగ్రీలో పూరి గారు పిలిచి, భయ ఖాళీగా ఉన్నారు, ఖాళీగా ఉన్నాను, రండి ఇవాళ సెకండ్ సండే అక్కడ కిమ్స్ హాస్పిటల్లో ఒక 2 సీన్లు చేసి వెళ్ళానండి. నేను కూర్చొని టిఫిన్ చేసిన తర్వాత 11ంటికి కూర్చొని మెల్లగా రాసి, అదా సీన్ ఇది. ఆశ్చర్యాకు వాడికి వస్తుంటే పేషెంట్లు పక్కపోన మెంటాలిటీ ఉండదు. నువ్వు హీరో మహేష్ బాబు వస్తున్నారని మనసులో కూడా ఏం పట్టించుకోవద్దు. చిరాకు వస్తూ ఉంటా అట్లా. ఏంటి కట్టా, వెళ్ళి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇట్స్ మ్యాండేటరీ అయ్యా, పో ఏంటారా మ్యాండేటరీ అని ఆయన చాకు తీసుకెళ్ళి పోసేస్తాడు. అయ్యో ఇట్స్ మ్యాండేటరీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా అంటాడు ఆయన. వద్దు ఓకే చేద్దాం. అలా ఉన్న ఒక్క సీన్ 2 సీన్ అయినా సరే అది హైలైట్ అయిందండి.